మోషే అంటాడు, నీ మహిమను చూస్తాను ప్రభువా అన్నాడు. మనకు తెలిసిన విషయమే. సో దేవుడు ఏం చేస్తాడు, ఇగో ఈ పర్వతం మధ్యలో నేను దాస్తాను, నేను దాటి వెళ్ళిపోతాను, నా వెనక భాగం చూస్తావు, నువ్వు ముందు చూస్తే బ్రతకో అన్నాడు. సో దాచి వెళ్ళిపోయిన తర్వాత చేయి తీశాడు దేవుడు. మోషే చూశాడు, వెనక భాగం చూశాడు. మోషే అంటే దేవునితో అంత సాన్నిహిత్యం గడిపిన దేవుని మహిమను చూసిన మోషే కిందకు వస్తుంటే ఏమంటున్నారు వాళ్ళందరూ కొండమెంచి, మోషే మిమ్మల్ని చూడలేకపోతున్నాం, మాకు భయంకరం, అసలు ఈ ముఖాన్ని ఎలాంటి భయంకరంగా ఉంటే చూడలేకపోతామంటారండి? మిమ్మల్ని ఎప్పుడైనా అన్నారు ఎవరన్నాను? బాబు చూడలేకపోతున్నాం ముసుకేసుకు అన్నారా? పోనీ ఏయో రాసేసి అవి రాసినా సరే ఎప్పుడైనా అన్నారా? జస్ట్ కామెంట్ చేస్తారు, బాగున్నారండి, కొంచెం కలర్ వచ్చారండి, లేదా తగ్గారండి, ఇలా మాట్లాడతారు, అంతకుమించి ఏం లేదు కదా. కానీ మోషే చూడలేకపోతున్నా, మోషే దయచేసి ముసుకేసుకో అన్నారు. కారణం ఏంటి? ఆయన కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు ఆయన. సో మనం ఏమవ్వాలి? ఒక సూర్యుడైనా అవ్వాలా? కోటి సూర్యులు అంటండి, ఒక సూర్యుడికే మనం అడులెత్తిపోతున్నాం కదండి. మబ్బుగా ఉంది కాబట్టి, ఇప్పుడు మబ్బుగా ఉన్నా సరే ఓకే, సూర్యుడు కనపడతాడండి, ఎక్కడైనా కనపడతాడు, కనపడితే చూడగలమా? చూడలే. అలాంటిది కోటి సూర్యుల కాంతిని వెనక నుంచి చూసిన, ఆ కాంతిని వెనక భాగం చూసిన మోషే ముఖాన్నే ఇశ్రాయేల్ చూడలేకపోతే అంత పరిశుద్ధతలకు మనం ఎదగాలట. మన టార్గెట్ మనం చాలా తక్కువ చేసేసుకుంటాం. ఏదో తండ్రి ప్రభు వేసినాను అనుకుంటా, ఆదివారం ఏదో కష్టపడి గుడికి వెళ్ళిపోతే పరలోకం వెళ్ళిపోతాం. అది కాదంట ప్రభు అనేది. నువ్వు అబ్రహాంలాగా నాకు స్నేహితుడు అవ్వాలి, మోషేలాగా నా ఇల్లంతా నమ్మకస్తుడు కావాలి. కొంతమందిని పెట్టాడు ప్రభు, అలాగ మనం ఉండాలని మనల్ని కొండ ఎక్కమంటాడండి. ఈరోజు రిజర్వేషన్ చేయించేద్దామా? డిసైడ్ అవ్వాలి ప్రభుతో గడపడానికి. ఏమండి, నేను మిమ్మల్ని అడగకూడదు అనుకుంటాను, అడగను కానీ సో ఖచ్చితంగా ప్రభుతోటి రోజు కొద్ది సమయమైనా గడపలేని వారు ఇంకెవరైనా ఉంటే ఇది లాస్ట్ డే కావాలండి. ఖచ్చితంగా ప్రభుతో మనం గడపాలి. ఈ కొండ అనుభవము, లేకపోతే ప్రభుతో ఏకాంత అనుభవం, నేను ఆ మాట చెప్పగలుగుతాను. నిజంగా కొండ మీదకి వెళ్ళిపోతే మీకు ఒక విషయం చెప్పాలి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడో మా మాయోళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని, హైదరాబాద్ గోల్కొండ. సాయంకాలం రక్షణ పొందిన తర్వాతే సాయంకాలం మరి అది 4 టైంలో గోల్కొండలో మరి వేరామతి తేరామతి ఏదో ఉంటాయి కదా, అది ఏదో ఎక్కేసాను, పైకి ఎక్కేసానండి. పైకి ఎక్కితే చిన్న సందులోంచి పైకి వెళ్ళాలన్నమాట, చీకటిగా ఉంటుంది. మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ వెలుగే. ఆ పైన కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చాలా బాగుంది సీనరీ. ఇక నేను ఎంత అరిచినా ఎవరికి వినపడదు. ప్రార్థన చేస్తాం మరి అంతసేపు ప్రార్థన చేసేసానేమో నాకు గుర్తు రావట్లేదు, కానీ కళ్ళు తెరిచాడు చీకటే, ఫుల్ చీకటి. కింద అయితే పర్లేదు, నేను పైనుంచి దిగాలి. అదొక స్టెప్లో దిగిన తర్వాత ఇది వరండా సన్న మెట్లు, ఇక్కడ నుంచి ఆ 2 floors ఎంత ఉంటే అంత మెట్లలోకి దిగాలి. కటికి చీకటి, ఏముండదు, లైటింగ్ ఏముండదు అక్కడ. అన్అటెండెడ్ అంటే అవి వదిలేశారు అలాగా, పగల కాబట్టి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు అక్కడి నుంచి దిగాలి. సరిగ్గా నేను ప్రార్థన ముగించుకుని వచ్చేటప్పటికి ఎవరో అది ముస్లిం ఏరియా కదా అని వచ్చాడు, కోనరా బాయ్ అన్నాడు. ఆడికి ఏం చెప్పాలో తెలియదు, మొత్తం ఏదో చెప్పాను. అంటే బహుశా మరి 6:30, 7:30 తెలియదు. చాలా భయపడ్డానండి నేను. అంటే అంతసేపు గడిపేశానా? కనుక అలాంటి అవకాశాలు మనకు దొరికినప్పుడు మనం ఏం చేస్తామంటే చిక ఇదే ఎంత ఉత్సాహం అంటే, అరే నేను అనుకుంటాను భలే జాలిపడాలి మన గురించి, ప్రభు జాలిపడతాడేమో అనుకుంటాను నేను. అరే సన్నివేశం వచ్చినప్పుడు, చక్కటి సీనరీ దొరికినప్పుడు ఏం చేయాలి? ఆ సీనరీలో ప్రభువానికి స్తోత్రం, ఇంత చక్కటి ప్రదేశం ఇచ్చారు, ప్రభువానికి వందనాలు అని చెప్పగలిగితే